అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా గేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది మనుషులు మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని అవమానపరిచి, మిమ్మల్ని హేళన చేసి మీ బ్రతుకులు ఇంతే అని బహుశా మిమ్మల్ని అనుండొచ్చు. కానీ నేను అంటాను, వారు చూసినట్లుగా మీ జీవితం ఉండదు. నా ప్రభు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెడతారు. వారు అనుకున్నట్లు మీరేమీ తృణీకరించబడిన వారు కాదు. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. వారు ఎంత మనల్ని ఓటమి పాలు చేయాలనుకున్నా దేవుడు తన పిల్లలకు ఘనమైన విజయాలు దయచేయగలిగిన దేవుడు. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో మనుషులకు తెలియదు, కానీ ఏ రోజు ఏం చేయాలో ప్రభువుకు బాగా తెలుసు. దేవుని వాక్యంలో 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ మాట చదవగలిగితే, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవుని వాక్యం అంటున్నారు కదా, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టడానికి ఆయన సమర్థుడు. అంటే ఈరోజు బహుశా మన పరిస్థితి ప్రపంచం అంతటికి ఎలా కనిపించవచ్చు అంటే, మనము దరిద్రులుగా, నిరుపేద స్థితిలో ఉన్నట్లు, ఉద్యోగం లేని వారిగా, కుటుంబ సమస్యలతో నింపబడిన వారిగా, ఎన్నో రకాల బాధల చేత, వేదన చేత నింపబడిన వారిగా ప్రపంచానికి బహుశా కనిపించవచ్చు. కానీ వారు చూస్తుండగానే నా ప్రభు మనందరి జీవితాన్ని మార్చగలిగిన ఒకే ఒక్క సమర్థుడు ఆయన. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, హాస్పిటల్లోకి నేను జాయిన్ అయినప్పుడు అందరూ చేతులెత్తేసి అన్నారు, ఈ అబ్బాయికి మేము వైద్యం చేయలేము, ఈ అబ్బాయి చనిపోతాడు, మందులకు తట్టుకోలేడు, ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆఖరి కోరికలు తీర్చేమన్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, అదే డాక్టర్ల నోటంట మీ అబ్బాయి శరీరంలో ఏ క్యాన్సర్ కణము లేదు, మెండైన స్వస్థత విడుదల కలిగిందని అదే డాక్టర్ల నోటుతో నా ప్రభు చెప్పించారు. అంటే నేను అంటాను, ప్రభు ఏదైనా మార్చగలడు, ప్రభు ఏదైనా సాధ్యము చేయగలడు. ఈరోజు నువ్వు అదే దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రాధేయపడి, ప్రభా నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నా బ్రతుకును నువ్వు మార్చు ప్రభు అంటే, అందరి కళ్ళ ముందర నిన్ను హెచ్చించడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మన జీవితంలో ఏమీ లేనంటి వారిగా పెంట కుప్పల మీద ఉన్నట్లు మన బ్రతుకున్నదేమో, కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. మన చరిత్ర మార్చడానికి ప్రభు ఉన్నారు. మన జీవితాన్ని ఆశీర్వదించడానికి ప్రభు ఉన్నారు. బహుశా నీ సొంత కుటుంబమే నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చూడలేవు, నీ కుటుంబం ఆశీర్వదించబడదు, నీ బ్రతకంతా ఈ కన్నీటి పర్యాయాలని మిగిలిపోద్ది. బహుశా చుట్టూ ఉండే మనుషులు నిన్ను బలహీనపరుస్తున్నారేమో, కానీ ధైర్యంగా నిలబడండి. నా ప్రభు మన చరిత్రను మార్చగలిగిన దేవుడు. ఈ మధ్యన ఒక కొత్త పాట ఒకటి వచ్చింది కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అన్నట్లు. నేనంటే అది వాస్తవానికి నిజం. ప్రభు ఏదైనా మార్చగలడు. ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు. మందను మేపుతున్న దావీదుని నా ప్రభు సింహాసనం ఎక్కించాడు. చెరసాల్లో ఉండిన యేసేపుని నా ప్రభు సింహాసనం ఎక్కించాడు. అగ్నిగుండములో ఉండిపోయిన షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని రాజు ముందర బలమైన సాక్షులుగా ప్రభు నిలబెట్టాడు. ఈరోజు నేనంటాను, ప్రభు కోసం మీరు నిలబడితే చాలు, దేవుడు మీ చరిత్రను మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకే చుట్టూ ఉండే మనుషుల మాటలు మీ హృదయంలో పెట్టుకుని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చరిత్ర మార్చిన దేవుడు మనతోనే ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.